నేను సికింద్రాబాద్ సన్ ఆఫ్ సికింద్రాబాద్గా ఈ సాయిల్లో పుట్టిన వ్యక్తిగా ఎప్పటికైనా ఇక్కడే ఉండిపోతాను. కాబట్టి నేను యువతకి సిటీకి ఎటువంటి అవకాశాలు ఉన్నా ప్రయత్నించి ఫండ్స్ అన్ని తెప్పించి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్లాన్ చేసిన దానికి ఇంకా సహకరించి ఇక్కడ యువతకి ఇక్కడ ఆటోనమస్ బాడీ కింద హైదరాబాద్ సికింద్రాబాద్ని ట్రీట్ చేసి దీనికి అద్భుతమైన వరల్డ్ సిస్టమ్ యూటిలిటీస్ అన్ని ఇచ్చుకుంటూ బెస్ట్ సిటీగా మార్చడానికి ప్రయత్నిస్తాం. అందరూ యువత అంతా టీఆర్ఎస్ వైపే ఉంటారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ का फेल्यूर ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈరోజు తెలంగాణ స్టేట్లో కానీ గ్రేటర్ హైదరాబాద్లో కానీ ఒక్కటి మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఎక్కడన్నా చెప్పండి, ఎక్కడ కూడా ఒక్క డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రీజనల్ పార్టీ కంటే అన్యాయంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ దిక్కు చూసేటోడే లేరు. ఈరోజు కాంగ్రెస్ లేని బీజేపీ లేనటువంటి ప్రభుత్వం సెంటర్లో రాబోతుంది. డెఫినెట్గా రీజనల్ ఫోర్స్ అన్నీ మరి బ్రహ్మాండంగా వాళ్ళ రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ అన్ని బ్రహ్మాండంగా మరి గెలవడం జరుగుతుంది. మేము అడిగేది, మా ముఖ్యమంత్రి గారు అడిగేది, మీరు 16 సీట్లు ఇవ్వండి, దాన్ని 156 చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే అందరితో మాట్లాడింది. డెఫినెట్గా సికింద్రాబాద్ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరబోయబోతున్నాం. భారీ మెజారిటీతో గెలుస్తాం.